ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఎవరైనా తిరుపతి వెళ్ళాను అని అనగానే మొదట అడిగేది ఒక్కటే, లడ్డూ ప్రసాదం ఏదని. తిరుపతి ఎన్ని ప్రదక్షిణాలు చేశాము, ఎన్ని ముడుపులు కట్టారు అన్నదానికంటే లడ్డూ కొన్నారా లేదా అన్నదే ముఖ్యం. అంతలా దేశంలో మన తిరుపతి లడ్డూ ఫేమస్ అయింది. లడ్డూ పంచడమే కాదు, పుచ్చుకోవటము ఓ దర్జానే. వడ నుంచి చక్కెర పొంగల్ వరకు ఇలా శ్రీవారి ప్రసాదాలు ఎన్నున్నా లడ్డూకే టాప్ ప్రియారిటీ. 307 ఏళ్ల క్రిందట మొదలైన లడ్డూ ప్రసాదం 100 ఏళ్లుగా మనకు ఎంతో ఇష్టమైన ప్రసాదంగా రూపాంతరం చెందింది. తిరుమలలో పల్లవుల కాలం నుంచి ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. క్రమేపీ 2వ దేవరాయల కాలం నుంచి ప్రసాదాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అప్పట్లో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే ఎన్నో దానాలు చేశారు. అప్పుడే శ్రీవారికి నైవేద్య వేళలు అమల్లోకి వచ్చాయని చెప్తారు. అప్పట్లో కొండ మీద ఎలాంటి సదుపాయాలు లేకపోవడంతో ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. భక్తులకు అందచేసే ప్రసాదాన్ని తిరుప్పొంగం అనేవారట. ఆ తర్వాత సుఖీయం, అప్పం, వడ, అత్తిరసం, మనోహరపడి ప్రసాదాలను ప్రవేశపెట్టారు. అయితే వీటిలో వడ తప్ప మిగతావి ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కావు. దాంతో దూర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు వడకు బాగా డిమాండ్ ఉండేది. అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం 1803 నుంచి తిరుమల కొండపై ప్రసాదాలను విక్రయించడం ప్రారంభించింది. అప్పుడే లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపి ప్రసాదంగా అమ్మటం మొదలుపెట్టారట. అది కాస్త చివరకు 1940లో లడ్డూగా స్థిరపడింది. తిరుపతి లడ్డూను తయారు చేసేందుకు ముడి సరుకులను పక్కా కొలతలతో ఉపయోగిస్తారు. ఏ పదార్థం ఎంత మోతాదులో వాడాలో తెలిపేదే దిట్టం. దీని ప్రకారమే తిరుమల లడ్డూ తయారీకి అవసరమైన శనగపిండి, జీడిపప్పు, ఆవు నెయ్యి, చక్కెర, యాలకులు, ఎండు ద్రాక్షాలు, కలాకండ ఉపయోగిస్తారు. 1950లో మొదటిసారిగా లడ్డూల తయారీ కోసం దిట్టం నిర్ణయించారు. కాలానుగుణంగా తిరుమలకు భక్తుల రాక పెరగటం, ఆలయం అభివృద్ధి చెందడంతో దిట్టంలో కూడా మార్పులు జరిగాయి. చివరిసారిగా 2001లో దిట్టం నిర్ణయించారు. దీని ప్రకారమే ప్రస్తుతం లడ్డూల తయారీ జరుగుతోంది. దిట్టం ప్రకారం 5100 లడ్డూల తయారీకి 803 కిలోల ముడి సరుకులను ఉపయోగిస్తారు. శనగపిండి 180 కిలోలు, చక్కెర 400 కిలోలు, ఆవు నెయ్యి 165 కిలోలు, జీడిపప్పు 30 కిలోలు, ఎండు ద్రాక్ష 16, కలాకండ 8 కిలోలు, యాలకులు 4 కిలోలు చొప్పున ఉపయోగిస్తారు. అయితే ఈ లడ్డూల తయారీలో వైష్ణవ బ్రాహ్మణులదే కీలక పాత్ర. అనాదిగా బూందీ తయారీ నుండి లడ్డూలు కట్టే వరకు వీరు సాంప్రదాయబద్ధంగా ఆచారాలను పాటిస్తూ ఉంటారు. ఎంతో పవిత్రంగా భావించే లడ్డూల తయారీ కూడా అంతే పవిత్రంగా జరుగుతుంది. కొడుకు ఆకలి తల్లికే తెలుస్తుందని అంటారు. బహుశా అందుకేనేమో అనుబంధానికి చిహ్నంగా మూలమూర్తి కొలువుండే గర్భాలయానికి శ్రీవారి వంటశాలకు ముందు శ్రీనివాసుని తల్లి వకుళమాత విగ్రహాన్ని నెలకొల్పారు. వాస్తు ప్రకారం ఆగ్నేయ మూల ఆలయంలో నిర్మించిన వంటశాలలో ప్రసాదాలు తయారు చేస్తారు. వాటిని వకుళమాత ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుపతి లడ్డూల్ని ప్రోక్తం లడ్డు, ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవం లడ్డు అని పిలుస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రోక్తం లడ్డూను అందిస్తారు. ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. ఇక కళ్యాణోత్సవం, ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు కళ్యాణోత్సవం లడ్డును ప్రసాదంగా అందజేస్తారు. తిరుమల లడ్డూకు టీటీడీ పేటెంట్ కూడా తీసుకుంది. 2009లో తిరుమల లడ్డూకు పేటెంట్ లభించింది. కాబట్టి ఇంకెవ్వరూ తిరుమల పేరుతో లడ్డూను తయారు చేయకూడదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.